క్రైమ్స్ అంటారండి. ఇదంతా కూడా ట్రాన్స్నేషనల్ క్రైమ్స్, క్రైమ్ బిట్వీన్ టూ నేషన్స్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఎన్ఐఏలో పొందిన అనుభవం అంతా కూడా తీసేసుకొని మా టీం ఏదైతే కాన్స్టిట్యూట్ చేసినామో ఇప్పుడు వీ హ్యావ్ అబౌట్ 20 టీమ్స్ టు టేక్ ఆన్ 20 డిఫరెంట్ లీడ్స్ అంటే ఏంటి, ఏజెంట్స్ మీద ఒకటి, పాస్పోర్ట్స్ విషయాల మీద ఒకటి, ఈ మన మేక్ మై ట్రిప్ దాంట్లో పేమెంట్ డీటెయిల్స్ అని వస్తుంది, ఆ డీటెయిల్స్ ఒకటి, తర్వాత బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్స్ దగ్గర నుంచి ఒక డీటెయిల్స్, తర్వాత కాల్ డీటెయిల్ రికార్డ్స్, ఈమెయిల్ అనాలిసిస్, ఇట్లా డిఫరెంట్ లీడ్స్ ఏదైతే ఉందో ఇన్ ట్రాన్స్నేషనల్ క్రైమ్స్. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసేసి వీళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి, దాంట్లో తీసుకున్న ఫొటోసు, అక్కడ ఉన్న చైనీస్ వాళ్ళ డీటెయిల్స్, కాంబోడియా పోలీస్, తర్వాత కాంబోడియన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా సహకరించి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా కాంబోడియా గవర్నమెంట్తో కరెస్పాండ్ చేసి ఈ విధంగా ఇటువంటి విషయాలు మళ్ళీ జరగకుండా ఉండటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రికమెండేషన్స్ అన్నీ కూడా మేము పంపిస్తామండి. డిఫరెంట్ పీపుల్ ఫర్ డిఫరెంట్ పీరియడ్ అండి. కొంతమంది దాదాపు 1 year నుంచి ఉన్నారు, కొంతమంది 6 months నుంచి, కొంతమంది 3 months నుంచి, డిఫరెంట్ పీరియడ్స్ నుంచి ఉన్నారు. దీంట్లో ఒక ఇద్దరు మహిళల పేర్లు బయటకు వచ్చేసింది. అవి అన్నీ కూడా ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుంటాం. ఓవరాల్ ఏపీ నుంచి 150 పీపుల్ అండి, 150. ఆంధ్రప్రదేశ్ నుంచి మన వైజాగ్ సిటీకి సంబంధించి 58 యాక్చువల్లీ నేమ్స్ కేమ్, 58 నేమ్స్. దాంట్లో ఈరోజు వచ్చేది 2 ఫ్లైట్ కలిపి 25 అండి. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మెసేజ్లు పంపిస్తున్నారు మొబైల్లో. తర్వాత మేము ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్లు అన్నీ కూడా మిగతా వాళ్ళు కూడా మెసేజ్ పంపిస్తున్నారు, వాళ్ళ ఐడెంటిటీ అన్ని చెప్తూ వాట్సాప్ మెసేజెస్ అన్ని పంపించారు. ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము కాంటాక్ట్ చేసేసి ఎంబసీకి కూడా ఈ మెసేజ్ డీటెయిల్స్ అన్ని పంపించి వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళకు ఇదే ప్రాసెస్ ఏదైతే ప్రాసెస్ పాటించి ఇప్పుడు వీళ్ళు 25 మంది ఈరోజు వస్తున్నారో అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి అక్కడ ఉన్న ఎంబసీ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారం తీసేసుకొని ఈ విధంగా ఫ్లైట్లో మళ్ళీ వాళ్ళందరినీ కూడా క్షేమంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు. వర్క్ నేర్చుకున్నారు కదా వాళ్ళు అక్కడ, అది ఆంధ్రప్రదేశ్లోని వాళ్ళు మళ్ళీ అది రిపీట్ చేయరని ఆ స్టూడెంట్స్ రిపీట్ చేయకుండా ఉంటారని గ్యారెంటీ ఏమన్నా? ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు ఇక్కడ పనికి వెళ్ళకుండా ఈజీ మనీ సంపాదించాలని ఈ సైబర్ క్రైమ్ ఏమైనా యూజ్ చేస్తారు, వాళ్ళ మీద ఎటువంటి రిలేటెడ్ అదే క్వశ్చన్ రిలేటెడ్. ఇప్పుడు ఏజెంట్స్ మీద అయితే ఆ కేసు పెట్టారు, ఈ వచ్చినటువంటి వాళ్ళ మీద ఏదైనా కేసు ఉంటే వాళ్ళ పేరెంట్స్ కూడా కొంత భయం ఉంటుంది. ఎస్, వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, దే ఆర్ ఆల్ విక్టిమ్స్ అండి, దే ఆర్ ఆల్ విక్టిమ్స్. బాధితులు అంటారు కదా, బాధితులు, దే ఆర్ ఆల్ విక్టిమ్స్ అండి. సో వీ విల్ ట్రీట్ దమ్ యాజ్ విక్టిమ్స్ ఓన్లీ. వాళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్ అన్ని సహకరించి ఈ కేసుని యాక్చువల్ పర్పిట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, యాక్చువల్ కల్ప్రిట్స్, యాక్చువల్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే కేసులు చర్యలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. దే ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ అండి. దే హ్యావ్ బీన్ ఇల్లీగలీ ట్రాఫిక్డ్ అండర్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. అక్కడ తీసుకువెళ్ళేసి ఈ విధంగా చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీళ్ళు ఎవరు వెళ్ళలేదు, అదే వీళ్ళు అందరూ చెప్పడం జరిగింది ఇప్పుడు. సో లెట్ us be very clear, they will not be treated as accused. No. అది అసలు నిందితులు అయితే ఇక్కడ ఏజెంట్స్ మాత్రమే ఉన్నారు, అసలు నిందితులు విదేశాల్లో ఉన్నారు. వాళ్ళని అంటే వాళ్ళు పూర్తిగా కనెక్ట్ అంటే ఆ దేశాల్లో మాట్లాడడానికి చెప్తారు, ఇక్కడ ఓన్లీ ఏజెంట్లు మాత్రం ఉన్నారు. అక్కడ వరకు వెళ్ళేందుకు ఎటువంటి అడ్డంకులు కాకపోతే ఎలా ఉంది కాబోతున్నారు ఈ కేసులో అంటే అసలు నిందితుల కోసం. అదే చెప్పినాను కదా, ఇప్పుడు మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ బిట్వీన్ 2 countries ఉంటుందండి. అది కాకుండా లెటర్ రొగేటరీ అని ఉంది, కోర్టు ద్వారా పంపించడం. అది కాకుండా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, ఎందుకంటే బ్యాంక్లోనే ఇదంతా జరిగాయి డబ్బులన్నీ కూడా. చివరికి ఆ డబ్బు కూడా వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ యూస్డ్ ఫర్ లెజిటిమేట్ పర్పసెస్ ఆర్ ఇల్లీగల్ పర్పసెస్కి ఇంత 120 crores in 1.5 years ఫ్రమ్ వైజాగ్ అలోన్. ఈ విధంగా మిగతా స్టేట్స్ నుంచి కూడా ఎంత పోయిందో ఏం పోయిందో. ఇప్పుడు నిన్న నైట్ 3.2 crores అండి, నిన్న నైట్ 3.2 crores. సో ఈ విధంగా వెళ్ళిన డబ్బులు అన్నీ కూడా లెక్క తీసుకొని అసలు ఇది చివరికి ఎక్కడ వెళ్తుంది, క్రిప్టో కరెన్సీ అండ్ బిట్ కాయిన్స్లో కన్వర్ట్ చేసుకొని తర్వాత ఎక్కడ వెళ్తుంది, ఇదంతా కూడా మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి. సో రాబోయే రోజుల్లో ఇదంతా కూడా పక్కా ఇన్వెస్టిగేట్ చేస్తాము. చేసిన తర్వాత ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ ఏదైతే కావాలో అది బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇది ఒక లాజికల్ ఎండ్కి తీసుకువెళ్ళేసి
ఇటువంటి సంఘటనలు అన్నీ కూడా మళ్ళీ జరగకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీ విల్ ఆల్సో రికమెండ్ సమ్ గైడ్ లైన్స్ అండ్ ఆల్ దాట్ ఇన్ ద కమింగ్ డేస్. ఓ ఫుల్ అక్కడ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి అంబాసిడర్ గారు ఎవరైతే వెళ్ళారో అక్కడ వెళ్ళిన వెంటనే స్పందించి ఇదంతా చేయడం జరిగిందండి. వాళ్ళ తరఫున 100% కోఆపరేషన్. ఎవరు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిప్రజెంటేటివ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ ఎవరైతే అక్కడ అంబాసిడర్ రూపంలో ఉన్నారో అక్కడ మన ఎంబసీ వాళ్ళందరూ కూడా పూర్తిగా వెంటనే స్పందించి చాలా బాగా చేశారు. వెంటనే ఫకీరాబాద్తో మాట్లాడి డిస్కస్ అన్ని చేసేసుకొని వాళ్ళకు టికెట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం ఇదంతా కూడా జరిగింది. అందుకే విదిన్ 48 hours యు ఆర్ సీయింగ్ ద రిజల్ట్ దట్ మన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఎక్స్పోజ్ చేసి ఇదంతా చేసిన వెంటనే వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చేసి ఇప్పుడు మీ ముందే దిగిపోయారు. నెక్స్ట్ బ్యాచ్ కూడా వస్తుంది. తర్వాత కొంతమంది మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెసేజ్ ఎవరైతే పెడుతున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్ ఎంబసీకి షేర్ చేసినాము. ఇప్పుడే షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఆశ్వాసన ఇస్తున్నాము దట్ దే విల్ నాట్ బీ ఫిగర్డ్ యాజ్ అక్యూజ్డ్ అండి. దే ఆర్ బాధితులు, దే ఆర్ ఆల్ విక్టిమ్స్. ఓకే, థ్యాంక్ యూ.